ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని మీకు తెలియచేస్తున్నాను. యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వాక్యం చదివితే గనక, ఆయన లెక్కలేనన్ని మహత్కార్యములను, లెక్కలేనన్ని అద్భుత కార్యములను చేయువాడు అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకని అని మనం చూస్తే గనక 107వ కీర్తనలో మనం చదివితే గనక, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని చెప్తూ ఆయనొక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం ఎప్పుడు యథార్థమైనదండి. దేవుని వాక్యం ఎప్పుడు నమ్మదగినదండి. దేవుని వాక్యం ఎప్పుడు కూడా నిర్దోషమైనదండి. కాబట్టి నిర్దోషమైనదని, యథార్థమైనదని, నమ్మకమైనదని ఎవరైతే దేవుని వాక్యం ఎడల విశ్వసిస్తారో, నమ్ముతారో వారి ఎడల దేవుడు తన వాక్యము ద్వారా ఏం చేస్తాడంటే వారి జీవితంలో లెక్కలేనన్ని మహత్కార్యములు చేసేటువంటి సమర్థుడుగా, సర్వశక్తిమంతుడుగా నీ ప్రభువు ఉన్నాడు. ఆమేన్.